అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో గ్రామ దేవతలకు కానీ ఏదైనా అమ్మవారి పూజలు చేసుకున్నప్పుడు ఉపహారం ఏవేవి పెట్టాలి, ఇవి ప్రత్యేకంగా పెట్టేవి ఏమేమి ఉంటాయి, తప్పనిసరిగా పెట్టాల్సినవి ఏంటి, చద్ది ఎలా పెడతారు గ్రామదేవతకి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ నేను చూపించే వాటితో పాటు ఇక మీ ప్రాంతాల్లో కానీ మీ ఇంటి పద్ధతిని బట్టి కానీ ఏవైనా పెట్టేవి ఉంటే అవి కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ముందుగా మనము గ్రామదేవతకి కొత్త అమావాస్యకి అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారికి ఉపహారం అంటారు, ఉపహారం అని అంటారు, నైవేద్యం అనొచ్చు, బోనం అనొచ్చు, భోజనం అనొచ్చు, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అవి అమ్మవారికి పెట్టడం కోసం ఈ విధమైన ఏర్పాట్లు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వడపప్పు, మనం పానకం, వడపప్పు, చలిమిడి అనేవి తప్పనిసరిగా అమ్మవారి పూజల్లో నైవేద్యం అమ్మకి సమర్పిస్తూ ఉంటాం. కాబట్టి పెసరపప్పు కూడా ముందుగా ఇంట్లో వాడినవి కాకుండా ప్రత్యేకంగా అమ్మవారి నైవేద్యం కోసం తెచ్చుకొని ఈ విధంగా నానబెట్టి ఉంచుకోవాలి. ఇక అలాగే పచ్చి చలిమిడి, ఇవేవి కూడా పాకం పట్టి అలా చేసింది కాదండి. పచ్చి చలిమిడి అంటే మనం పిండి ప్రమిద ఎలా చేసుకుంటామో అదేవిధంగా కొంచెం బియ్య పిండిలో రుచికి తగ్గట్టుగా, అంటే మనం టేస్ట్ అయితే చేయం కానీ ఈ మాత్రం పిండికి ఇంత బెల్లం పడుతుంది అని ఒక ఐడియా అయితే ఉంటుంది కదా, దాని ప్రకారం బెల్లం అయితే మెత్తగా చేసి వేసి కొంచెం నీటితో కలిపేసి చలిమిడి చేసుకోవచ్చు. ఈ చలిమిడి కూడా అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ మనం ప్రసాదంగా తీసుకోవడం వల్ల కడుపుకి చలవ చేస్తుందని అంటారు. అది మన పిల్లలకి కూడా చాలా మంచిదంటారు. అందుకని ఎవరైనా ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళొస్తుంటే చలిమిడి పెట్టి పంపిస్తారు కదా, కడుపు చలవ కోసం అనమాట. అందుకనే ఎప్పుడు కూడా ఇంట్లో పూజ చేసినప్పుడు చిన్న ముద్దైనా సరే చలిమిడి దేవుడి దగ్గర నివేదన చేసి అది ప్రసాదంగా తీసుకుంటే ఆరోగ్యం కలుగుతుంది, అలాగే మంచిదని అంటారు. అందుకనే ఇలా చలిమిడి అనేది చిన్న ముద్ద పచ్చలిమిడి చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇవన్నీ గ్రామదేవత పూజ కొత్త అమావాస్యకి చేసుకునే వాళ్ళు పెట్టుకుంటారు ఉంటారు. ఒకవేళ కొత్త అమావాస్య కుదరకపోతే ఎప్పుడైనా అమావాస్య తిథుల్లో గ్రామదేవత పూజలు జరిగే టైంలో కానీ జాతరలు అవి జరిగే టైంలో పరస అంటారు కదా, అటువంటివి జరిగే టైంలో ఇంట్లో ఈ విధంగా అమ్మవారికి ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ పానకం అనేది తయారు చేసుకుంటున్నాము. పానకం అందరికీ తెలిసిందే కదండి. నేను వీటిల్లో భాగంగా పూర్తిగా అన్ని మీతో చూపిస్తున్నాను అంతే. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దీంట్లో కూడా బెల్లం వేసి కొంచెం మిరియాల పొడి అలాగే యాలకుల పొడి వేసేసి పానకాన్ని తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము కొత్త అమావాస్య గ్రామదేవత పూజ చేస్తున్నప్పుడు, ఏదైనా అమావాస్య పూజల్లో ఏదైనా జాతరలు జరుగుతున్నప్పుడు ఇంట్లో అమ్మవారికి పెట్టాలంటే కనీసం ఈ పానకం, వడపప్పు, చలిమిడి పెట్టినా సరిపోతుంది అనమాట. పూర్తిగా అన్నీ వండుకోలేనప్పుడు కనీసం ఇవి, అలాగే చద్ది కూడా ఎలా చేసుకుని నేను చూపిస్తాను. ఆ చద్దిని కూడా నైవేద్యం పెడుతుంటారు. ఇక్కడ ఈ పానకాన్ని కూడా ఈ విధంగా కలిపి ఉంచుకోవాలి. అలాగే పప్పు తెలిసిందే కదా, కందిపప్పుని చక్కగా ఉడకపెట్టేసుకొని మనం ముద్దపప్పులాగా చేస్తాం కదా, ఆ విధంగా పప్పుని అయితే ఉడకపెట్టుకొని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. అయితే ఇక్కడ పూర్ణాలు అనేవి తప్పనిసరిగా అమ్మవారికి ఉపహారం పెట్టేటప్పుడు పూర్ణాలు తప్పనిసరిగా పెడతారు. ఈ పూర్ణాలు వచ్చేసి ఇక్కడ నేను రవ్వ పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలామంది మనకు తెలిసిందే పెసర బూరెలను చేస్తారు, అలాగే శనగపప్పు బూరెలు ఎక్కువ చేస్తుంటారు, పూర్ణం బూరెలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ నేను రవ్వతో చూపిస్తున్నాను. అయితే రవ్వని మనం పచ్చివాసన పోయే వరకు జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా గోల్డ్ కలర్ అయితే రానవసరం లేదు. అలాగే మనం రవ్వని ఉడికిపెట్టుకోవడానికి 1కి 2.5 గ్లాసుల దాకా వాటర్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అడుగున కొంచెం నెయ్యి వేయటం వల్ల ఏంటంటే మనకి పిండి ఉండలు కట్టకుండా ఉంటుందట మనం కలిపేటప్పుడు. ఇది అత్తయ్య గారు చేసినప్పుడు చెప్పారండి, అందుకే నేను మీకు కూడా చెప్తాను. చిన్న ట్రిక్ లాగా అనమాట, టిప్ లాగా అనమాట. అడుగున కొంచెం నెయ్యి వేయటం వల్ల నీరు పోసే ముందు పిండి మనం పోస్తున్నప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఆ రవ్వ పోసేటప్పుడు. కాబట్టి రవ్వని నీళ్లు మరిగిన తర్వాత ఈ రవ్వని అనేది వేసేసి మనం ఉప్మా ఎలాగైతే కొంచెం దగ్గర పడేలాగా చేసుకుంటామో అలాగా మనము ఈ రవ్వని దగ్గర పడేలాగా కూడా అప్పటి వరకు కూడా ఉడికించుకోవాలి. దీంట్లోకి మళ్ళీ దించే ముందు నెయ్యి వేస్తారు, యాలకుల పొడి కూడా వేస్తారు. అమ్మవారికి అన్నీ కూడా సుగంధ పరిమళ భరితంగా ఉండేలాగానే ఇవన్నీ శుచిగా ఉంటూ మనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే నైవేద్యాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు స్టవ్ దగ్గర కానీ ఆ చుట్టుపక్కల అంతా కూడా శుచిగానే ఉండాలి. అలాగే ఇక్కడ కొంచెం జీడిపప్పుని ఇలా పొడిగా చేసి వేశారనమాట. మీకు నచ్చితే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇక మనము దగ్గర పడుతుంది, ఇక దించేస్తాము అనుకున్నప్పుడు చూసుకొని కొంచెం నెయ్యి వేసి ఆ నెయ్యి కరిగే వరకు ఉంచితే మనకి ఈ రవ్వ అనేది కొంచెం దగ్గర పడుతుంది. ఈ రవ్వ పూర్ణాలవి అంటే రవ్వ బూరెలు అనేవి చేస్తున్నాం కాబట్టి ఇవి మనకి చేతికి చిన్న చిన్న ఉండలాగా చుట్టుకోవడానికి వచ్చేలాగా ఈ రవ్వ ఉడకాలన్నమాట. అలా ఉడికిన తర్వాత కొంచెం చల్లారితే కూడా మనకి ఈ రవ్వ అనేది గట్టిపడిపోతుంది. ఇలా దించేసుకొని ఈ రవ్వ చూసారా మంచి గోల్డెన్ కలర్లో మనకు ఉడికేసరికి ఇలాగా వచ్చేస్తుంది. ఇది మనం కొంచెం చేత్తో ఉండలు కట్టేంత వేడి చూసుకొని కొంచెం నెయ్యిని చేతికి రాసుకుంటూ ఈ చిన్న చిన్న ఉండలు మనకి ఎంత సైజు అయితే ఈ పూర్ణం బూరెలు కావాలో ఆ సైజులో ఇలా చిన్న చిన్న రౌండ్స్గా బాల్స్ లాగా చేసుకోవాలి.
మనకి తోపుపిండి అంటారు కదా, మినప్పిండి అట్ల పిండి ఉంటుంది కదా, దోశపిండిలాగా, దాంతో మనం ముంచి ఈ పూర్ణాలు అనేవి వేసుకుంటాము. ఇది అందరికీ తెలిసిన ప్రొసీజరేనండి. కాకపోతే నేను మొత్తం నైవేద్యం చూపిస్తూ దాంట్లో భాగంగా కొంచెం ఈ కుకింగ్ కూడా చూపించాను అంతే. ఇక వీటితో పాటు ఇవి చప్పిడివి అంటారండి. అంటే పూర్ణం బూరెలు అయితే తీపి బూరెలు కదా, ఇవి జస్ట్ మనం ఏదైతే దోశపిండిలాగా తోపుపిండి తయారు చేసుకుంటామో దాంతో చిన్న చిన్న పునుగుల్లాగా చప్పిడి వేస్తారనమాట. అవి కూడా తప్పనిసరిగా అమ్మవారికి నివేదన చెయ్యాలట. ఇక్కడ అలాగే తయారు చేసుకున్నవన్నీ కూడా ఈ రవ్వ బూరెలు ఏవైతే ఉన్నాయో పూర్ణం బూరెలు, ఇవన్నీ కూడా ఈ విధంగా ఒక ప్లేట్లో పెడుతున్నాను. ఇక్కడ అమ్మవారికి తప్పనిసరిగా 11 పెడతారు, కొంతమంది 9 ఎక్కువగా పెడుతుంటారు. నవసంఖ్య అనేది మంచిది కాబట్టి కొంతమంది 9 పెడతారు, కొంతమంది 11 పెడుతూ ఉంటారు. కనీసం అమ్మవారికి అయితే 9 పెట్టాలి. అమ్మవారికి పెట్టినప్పుడు తమ్ముడు పోతురాజు కూడా పెడుతుంటారు కాబట్టి అమ్మవారికి ఈ పోతురాజుకి ఇద్దరికి కలిపి మనకి ఎన్ని అయితే కావాలో దాని ప్రకారం చూసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇవి 9 చిన్న చిన్నవైనా వేసుకోవచ్చు. వేసుకొని ఈ 9 పూర్ణాలు పక్కన పెట్టుకోండి. ఈ చప్పిడివి అంటే ప్లెయిన్ పునుగుల్లాగా ఏవైతే వేసుకున్నామో అవి కూడా ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇవి కూడా అమ్మవారికి పెట్టాలన్నమాట. ఇటు తీపి పెట్టాలి, ఇటు మామూలువి పెడుతూ ఉంటారు. ఇవండి పెట్టాల్సిన నైవేద్యాలు. వీటితో పాటు ఇంకేం పెట్టాలని చెప్తాను. పానకం, వడపప్పు, చలిమిడి, ఈ రవ్వ పూర్ణం బూరెలు, అలాగే చప్పిడి కూడా అయ్యాయి కదా. అన్నం అనేది తప్పనిసరిగా పెడతాము. ఎట్లాగో అన్నం అనేది నిండు కుండలోంచి అంటే అప్పటికప్పుడు వండిన గిన్నెలోంచి మొదటిగా అమ్మవారికి తీయాలి. అలాగే ముక్కలు వేసి పులుసు అనేది పెడతారు. ఈ ముక్కల పులుసు మళ్ళీ మనం పోలాల అమావాస్య కూడా ఈ విధంగా అమ్మవారికి ఉపహారం పెట్టుకుంటాం. ఆ రోజు కూడా చేస్తాము. ముక్కల పులుసు అనేది పెట్టుకుంటాం. 9 రకాల కూరగాయల ముక్కలేసి పులుసు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా నెయ్యి కూడా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేది కాకుండా అమ్మవారికి నివేదన కోసం చక్కగా తెచ్చుకోవాలి. అలాగే పెరుగు కూడా అమ్మవారికి వడ్డించేది సపరేట్గా తోడు వేసుకోవాలి. ఈరోజు నిల్వ పచ్చళ్ళు ఏవి కూడా వాడరు. మనం ప్రత్యేకంగా చేసుకున్న అప్పటికప్పుడు చేసిన రోటి పచ్చళ్ళు లాంటివి ఏవైతే ఉంటాయో అవి వడ్డిస్తారు. ఒక కూరైనా వడ్డిస్తారు. అయితే దీంట్లో ప్రత్యేకంగా తెలగపిండి వేసి వండిన కూరలు ఏదైనా అంటే సొరకాయలో కానీ బీరకాయలో కానీ తెలగపిండి వాడి అమ్మవారికి ఆ కూర నివేదన చేయడం జరుగుతుంది. అలా లేని వాళ్ళు ఇలా దొండకాయ కానీ బెండకాయ కానీ అలా పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ వడ్డించడం కూడా చూపిస్తున్నాను. ఒక అరిటాకు తీసుకొని ముందుగా ఎప్పుడు కూడా అన్నం అనేది విస్తరిలో డైరెక్ట్గా పెట్టేయకూడదు. మనం ఇంట్లో రెగ్యులర్గా తినే రోజుల్లో కూడా అంటే విడిగా మనం భోజనం చేస్తున్నప్పుడు కూడా ముందుగా ఒక కూర కానీ పప్పు కానీ పులుసు కానీ పచ్చడి కానీ ఏదైతే చేసుకుంటామో అది ముందుగా వడ్డించుకున్న తర్వాతే కంచంలో కూడా మన అన్నం పెట్టుకోవాలట. అదేవిధంగా ఇక్కడ కూడా ముందుగా కూర, పప్పు ఏవైతే అమ్మవారికి వండిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డించి ఆ తర్వాత అన్నం పెట్టాలన్నమాట. ఇక్కడ దీంట్లో కొంతమంది అమ్మవారికి పులిహోర కూడా తప్పనిసరిగా వండుతారు. వీటితో పాటు పరవాన్నం అంటే బెల్లం అన్నము బియ్యము బెల్లము కలిపి వండుతాం కదా, ఆవు పాలు కానీ మామూలు పాలు కానీ పోసి పరవాన్నం చేస్తాం కదా, పొంగల్ అంటాము, అది కూడా తప్పనిసరిగా పెడతారు. ఇలా మీ ఇంటి పద్ధతిని బట్టి అయితే పెట్టండి. ఇలా ఇక్కడ నేను రవ్వ పూర్ణం బూరెలు వచ్చేసి 9 పూర్ణం బూరెలని అమ్మవారికి వడ్డిస్తున్నాను అనమాట. అలాగే వీటితో పాటు గారెలు కూడా కంపల్సరీ చేస్తారండి. గారెలు అందరికీ తెలిసినవే కదా, అందుకే నేను చూపించలేదు, కుకింగ్ చూపించలేదు అనమాట. 9 గారెలు ఇవి కూడా చిన్ని గారెల్లాగా వేసుకుని చిట్టి గారెల్లాగా 9 గారెలు అమ్మవారికి పెట్టాలి. అయితే నిల్వ పచ్చళ్ళనే వాడకూడదు. ఇక్కడ నేను కరివేపాకు పచ్చడి అనేది చేసి అది అమ్మవారికి వడ్డించాను. ఎందుకు అమ్మవారికి ఇవన్నీ పెడతారనంటే గ్రామదేవత పూజ చేసుకునే రోజు కానీ ఏదైనా ఊర్లో జాతరలు జరుగుతున్నప్పుడు కానీ మన ఇంట్లో కూడా పూజ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉపహారం పెట్టి చాకలిని పిలిచి ఇస్తారు. అలా ఇవ్వటం వల్ల వాళ్ళు కడుపు నిండా తిని మనని దీవిస్తారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే ఆ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ దీవెనలు స్వయాన అమ్మవారు ఇచ్చినట్టుగా మనం భావిస్తాం. అందుకనే వాళ్ళకి ఇచ్చే ముందు అన్నీ కూడా నిండుగా విస్తరిలో వడ్డించి వాళ్ళకి అమ్మవారికి చూపించి ఆ నైవేద్యాన్ని వాళ్ళకి ఇస్తారన్నమాట ఇంటి చాకలికి. అలా మరి వాళ్ళకి ఇచ్చేది కాబట్టి ఆ మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫిషియెంట్గా ఈ భోజనం మొత్తాన్ని తినగలగాలి. ఆ విధంగానే ఇవన్నీ వడ్డిస్తాము. అందుకని ఇన్ని రకాలు చేసి పెడతాం అనమాట. కొంతమంది అమ్మవారికి మాత్రమే పెట్టి అవి ప్రసాదంగా కూడా తింటూ ఉంటారు, ఇంటి చాకలికి కానీ అలా పీల్చిస్తూ ఉంటారు. అలా ఇచ్చినప్పుడు ఇన్ని పదార్థాలు పెట్టలేకపోయినా అన్నము, గారెలు, పప్పు అలాగే బూరెలు ఏవైతే ఉన్నాయో అంతవరకు కూడా వేసి ఇస్తుంటారు. పూర్తిగా ఉపహారం పెట్టాలి అమ్మవారికి అంటే ఇలా అన్ని రకాలు కూడా వడ్డించంటే మనం ఎంత కడుపు నిండుగా తింటున్నామో అదే విధంగా అమ్మవారికి కూడా అన్నీ సమర్పించి అవి చాకలికి ఇవ్వటం వల్ల వాళ్ళు దీవిస్తారు కనుక అవి మనకి అంత చలవ చేస్తాయి అనమాట. అందుకనే వాళ్ళకి ఇవ్వాలి భోజనం అని అంటారు. అలాగే ముక్కలు పులుసు చేసాం కదా, అవన్నీ కూడా ఇలా వడ్డించి పెరుగు కూడా నిండుగా ఒక గిన్నెలోకి పెరుగు తోడేసుకుంటే పర్లా, కానీ వాళ్ళకి పూర్తిగా ఇవ్వాలి అంటే పెరుగు కూడా ఇవ్వాలి కాబట్టి సపరేట్గా చిన్న గ్లాసులు అయితే ముందు రోజే పాలు కాచి తోడు వేసుకొని ఆ పెరుగులోంచి కొంచెం తీసి ఈ విస్తరలో వడ్డించాలి. అప్పుడే మీకు పూర్తిగా భోజనం అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి అంటే
ఆ విస్తర్లో వడ్డించిన పదార్థాలన్నీ కూడా నిండుగా అమ్మకి సమర్పించుకుంటున్నాం కనుక మన ఇంట్లో కూడా ఎప్పుడూ ధనధాన్యాలకి లోటు లేకుండా ఆ తల్లి మనం ఈ పదార్థాలు ఏలైతే ఇచ్చామో అన్నీ కూడా బలమైనవి కూడా కాబట్టి అమ్మవారికి సమర్పించి మళ్ళీ మనం ప్రసాదంగా కూడా ఇంట్లో కొన్ని తీసుకుంటాం కాబట్టి ఆరోగ్యం కలుగుతుంది. అమ్మవారు రోగాల బారి నుండి రక్షిస్తారు, గ్రామదేవత నమ్ముతాం కాబట్టి ఈ విధంగా పెడుతున్నాం. అలాగే ఈ పదార్థాలతో పాటు మనం తయారు చేసుకున్న ముందుగా పానకం, వడపప్పు, చలిమిడి ఏదైతే ఉందో ఇలాగా అమ్మవారికి ప్రత్యేకంగా ఇలా భోజనంతో పాటే వడ్డించేసి ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. ఈ నివేదన చేసిన తర్వాత చాకలికి ఇవ్వాలి. ఇది నేను రేపు పూజా విధానంలో కూడా వీటితో పాటు ఇంకేం పెట్టాలని కూడా నేను రేపు పూజా విధానంలో షేర్ చేస్తాను. వీటితో పాటు తప్పనిసరిగా చిన్న బెల్లం ముక్క కూడా. ఇదండి, ఇవి పూర్తిగా ఉపహారం. అమ్మవారికి ఉపహారం అంటారు, ఉపహారం అంటారు, నైవేద్యం అంటారు, బోనం అంటారు. భోజనం కాస్త బోనంగా మారిందని చెప్తారు కాబట్టి బోనం అంటారు, భోజనం అంటారు. ఇలాగా అన్ని రకాలు కూడా అమ్మవారికి పెడతారు. లేదంటే అన్నము, పప్పు, పూర్ణాలు, అలాగే గారెలు ఇంతవరకనేసి అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. ఇది ఉపహారం. అయితే మరి ఇన్ని పెట్టలేము అనుకుంటే సులువుగా అమ్మవారికి చద్దిని చేసుకోవచ్చు. ఈ చద్దిని ఎలా చేయాలి అని అంటే రేపొద్దున అమ్మవారికి మనం చద్ది నైవేద్యం పెట్టాలి అని అనుకుంటే ముందు రోజే అన్నాన్ని వండి పెడతారు. ఈ అన్నాన్ని వండుతున్నప్పుడు అమ్మవారికి నిండు కుండలోంచే తీసి ఈ చద్దిని కలపవలసి ఉంటుంది కాబట్టి ముందు రోజే రాత్రి అన్నాన్ని వండుతారు. ఇంతకు నేను చెప్పినట్టుగా రేపొద్దు నైవేద్యం కోసం ఈ రోజు అన్నం వండుతున్నామంటే గ్యాస్ దగ్గర ఎటువంటి నాన్ వెజ్ పదార్థాలు కానీ మన ఎంగిలివి చేసిన వస్తువులు కానీ ఏవి ఉండకూడదు. ఇప్పుడు అన్నాన్ని అయితే ఇలా నిండుగా వండి పెట్టుకోండి. రేపొద్దున చద్దిని కలుపుతున్నామంటే మరి పెరుగు అవసరం అవుతుంది కాబట్టి మనము ముందు రోజుగానే పాలను తోడువేసి కాచి తోడువేస్తాం కదా. ఈ పాలను కాచి తోడేసిన పెరుగులోంచి మనం ఇంట్లో వాడుకుంటూ మిగతాది అమ్మవారికి నైవేద్యానికి అయితే వాడకూడదు. ముందుగా అమ్మవారి చద్దికి ఎంతైతే అవసరం అవుతుందో ముందు ఆ నైవేద్యం కలిపేసిన తర్వాత మిగిలితే ఇంట్లో వాడుకోవచ్చు. కానీ ముందుగా మాత్రం నిండు కుండలోంచి అన్నం తీయటం, ఈ నిండు దాంట్లోంచి తోడుకున్న దాంట్లోంచి పెరుగుని తీవేసి అమ్మవారికి కలపవలసి ఉంటుంది. ఇలా ముందు రోజు రాత్రి నైవేద్యం అయితే అమ్మవారికి అన్నం అయితే వండేస్తాం కదా. మరుసటి రోజు పొద్దున ఈ అన్నంలోంచి ఈ చద్దిని కలుపుతారు. అయితే ఇక్కడ చిన్నది ఏంటంటే కొంతమంది ముందు రోజు రాత్రి అన్నం వండుతారు కదా. ఈ అన్నాన్ని వండిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి కావాల్సినంత చద్దికి ఎంతైతే అవసరం అవుతుందో అంత అన్నాన్ని తీసుకొని దాంట్లోనే పాలని కొంచెం గోరువెచ్చని పాలను వేసి పెరుగుని కూడా తోడువేసి అలా దాంట్లోనే చద్దిని అంటే అక్కడే అన్నం తోడుకుంటుంది కదా, ఆ విధంగా అలా చేసుకుంటారు. ఆ పాలు తోడుకుంటే కదా అన్నంలో అలా చేస్తారు. లేదంటే కనుక ఇలాగా ముందు రోజు వండిన అన్నాన్ని మరుసటి రోజు పొద్దున మనం స్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకోబోయే ముందు ఈ నిండు కుండలోంచి అన్నాన్ని తీసి ఒక బౌల్లోకి తీసుకొని ఆ తోడు వేసుకున్న నిండు పెరుగు గిన్నెలోంచి కూడా పెరుగుని తీసి ఈ అన్నాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతైతే పెరుగు పడుతుందో ఆ పెరుగు వేసి అన్నాన్ని కలుపుకుంటాం. ఇక్కడ ఎక్కడా కూడా అన్నము విడిగా మనం తిన్నది కానీ అలాగే పెరుగు కానీ ఉండదు కాబట్టి అమ్మవారికి ఈ విధంగా చద్దిని ప్రిపేర్ చేస్తారు. ఇది కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో పిల్లలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళ చేత తినిపిస్తారు. ఎందుకంటే మనకు తెలిసిందే చద్ది అనేది పిల్లలకి ఆరోగ్యాన్ని కలగచేస్తుంది, చలవ చేస్తుంది. అమ్మవారికి పెట్టి తినడం వల్ల ముందు రోగాలు అనేవి లేకుండా అనారోగ్యాలు అనేవి లేకుండా ఆరోగ్యం కలుగుతుందని చెప్తారు కాబట్టి ఇది బలవర్ధకమైన ఆహారం కాబట్టి పిల్లలకు పెడతారు. అలాగే సంతానం కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు వాళ్ళు కూడా తింటే చాలా మంచిదన్నమాట. ఇది దద్దోజనం అయితే మనం తాలింపు అనేది వేస్తూ ఉంటాం కదా, ఇక్కడ అమ్మవారికి తాలింపు కూడా వేరు. అమ్మవారికి ఈ చద్ది ఏదైతే ఇలా కలుపుకున్న తర్వాత ఈ ముందు రోజు వండుకున్న అన్నంతో మరుసటి రోజు కలుపుకున్న తర్వాత దీనిపైన బెల్లం ముక్క పెడతారు, అలాగే ఉల్లిపాయ పెడతారు. చాలా వరకు గ్రామ దేవతలకి ఉల్లిపాయ కూడా దీని మీద పెడతారనమాట. ఇలా చద్ది మీద ఉల్లిపాయ పెట్టి అమ్మవారికి పూజ అయిన తర్వాత నైవేద్యం కింద ఇది నివేదన చేస్తారు. అంటే పూర్తిగా ఉపహారం వండుకోలేము అన్న ఐటమ్స్ మేము చేయడం రాదు, మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా పెరుగన్నంతో చేసుకున్న ఈ చద్దిని అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. ఈ నివేదన చేసేటప్పుడు కూడా చక్కగా మీ దగ్గర వేపాకులు దొరికితే కనుక ఆ వేపాకులన్నింటినీ ఒక విస్తరాకులో కానీ ఒక ప్లేట్లో కానీ పరిచి ఆ వేపాకుల మీద ఈ చద్ది పెట్టుకున్న గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నెని ఆ వేపాకుల మీద పెట్టి అమ్మవారికి నివేదన చేయండి. తర్వాత మీరు ఇది ఎక్కువ కలుపుకున్న ఎంతమందికి ప్రసాదంగా పంచిపెట్టినా చాకలికి ఇచ్చినా మీరు తిన్నా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా చద్దిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఈ కొత్త అమావాస్య గ్రామదేవతగా పూజ చేసుకునేటప్పుడే కాదండి, ఎప్పుడైనా అమ్మవారికి ఇంట్లో అమావాస్య రోజులో కానీ ఏదైనా జాతరలు జరుగుతున్నప్పుడు మన ఇంట్లో కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. ఊర్లో అమ్మవారికి పండగ జరుగుతున్నప్పుడు అటువంటప్పుడు కూడా ఇవి ప్రసాదంగా చేయొచ్చు అనమాట. వీటితో పాటు కొంతమంది అట్టును పెడుతూ ఉంటారు. ఇటు మామూలుగా అట్టు పెడతారు, లేదా కొంతమంది తీపి అట్టు పెడతారు, గోధుమ పిండితో అట్టు వేసి పెడతారు. ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. మరికొంతమంది ఏం చేస్తారంటే ఒక చిన్న మట్టి కుండను తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసి దాంట్లో పొల్లటి మజ్జిగను పోసి అది కూడా అమ్మవారికి నివేదించే సాంప్రదాయం అనేది ఉంది. ఇవే కాకుండా
మీ ప్రాంతాలను బట్టి మీ ఊళ్ళల్లో కానీ మీరు ఎలా చేస్తారో మీ ఇంటి పద్ధతిని బట్టి ఇంకేమైనా పెడతారా అనేది తెలిస్తే ప్లీజ్ నాకు కూడా షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలిసినవి ఎక్కువ ఎలా పెడతామో మేము అవే మీకు షేర్ చేశానండి. ఇంకా మీకు దీంట్లో ఏదైనా ఉంటే నాకు కూడా చెప్పండి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.